మీడియా మిత్రులకి నమస్కారము. నా విన్నపము తెలుపుకుంటున్నాను. నా పేరు పల్లపు సుబ్బులు. నేను రాజా పానకాల రోడ్డు 7వ లైన్లో నివాసం ఉంటున్నాను. నేను మొన్న ఆదివారం రోజు పొలము దున్నుకుందామని వెళ్ళాను. పొలం కాడికి ట్రాక్టర్ను తీసుకొని వెళ్ళిన తరుణంలో, దున్నుకుంటున్న తరుణంలో వేరే వాళ్ళు వ్యక్తులు ఎవరో వచ్చి నువ్వు పొలంలోకి ఎందుకు అడుగు పెట్టావు, దేనికి, నీకేం అధికారము అని చెప్పి అడిగారు. అప్పటికి నా దగ్గర ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. మేము ఎప్పటి నుంచో కవులు చేసుకుంటున్నాం చట్టందారు కింద అని చెప్పాను. అయినా వినిపించుకోకుండా పోలీసు వాళ్ళని పిలిచి పోలీసు తాలూకా సిఐ గారి దగ్గరికి తీసుకెళ్ళి మా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఆ అబ్బాయి ట్రాక్టర్ ఇవ్వలేదు. ఇవ్వని తరుణంలో నేను బతిమలాడినా కూడా ఇవ్వలేదు. ఇవ్వపోయేటప్పటికి నేను మొన్న సోమవారం రోజు స్పందనలో కలెక్టర్ గారికి లెటర్ పెట్టుకున్నాను. స్పందనలో లెటర్ పెట్టుకొని నేను మామూలుగా ఎస్పీ ఆఫీస్లో కూడా ఒక లెటర్ పెట్టుకోవాలని వాళ్ళు పర్మిషన్ అడిగి ఎస్పీ గారికి కూడా ఒక లెటర్ ఇచ్చాను. ఆ లెటర్ ఇస్తే ఆయన ఎస్పీ గారు మా ఆలకించి ఎస్పీ గారు చెప్పి ఆ ట్రాక్టర్ని ఇడిపించాడు. మధ్యాహ్నము ఆ ట్రాక్టర్ని ఇడిపించిన తరుణంలో మళ్ళీ మేము వస్తుంటే మమ్మల్ని బెదిరిస్తున్నారు. కొల్లి భరత్, కొప్పోలు రామకృష్ణ మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు. పొలము సర్వే నెంబరు 264లో కల్లా పొలంలో మేము కౌలు చేసుకుంటూ ఉన్నాము. ఎప్పటి నుంచో గత 70 సంవత్సరాల నుంచి చేసుకుంటూ ఉన్నాము. అది బ్రాంబల్స్ది పొలము. మా మామగారు మా నాన్నగారు పల్లప సుబ్బయ్య చేసుకుంటూ ఉన్నాడు. ఆయన దగ్గర నుంచి మా మామగారు చేసుకుంటూ ఉన్నాడు. మా మామగారి నుంచి మేము చేసుకుంటూ ఉన్నాము కౌలుదారు చట్టం కింద. మాది కేసు కోర్టులో నడుస్తుంది ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి. ఈ మధ్యలో వీళ్ళు వచ్చి కొల్లి భరత్ అనే అతను, కొప్పోలు రామకృష్ణ అనే అతను, వీళ్ళిద్దరు వచ్చి ఇందులో మేము ఉన్నాము అని చెప్పి దోంచర్ల జనార్దన్ సార్ పేరు చెప్పి అందులో మాతోటి అతను కూడా ఉన్నాడు పార్ట్నర్ అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు. మమ్మల్ని బెదిరిస్తూ ఉన్న తరుణంలో మాకేం చేయాలో అర్థం కాక మేము నిన్న సోమవారం రోజు స్పందనలో లెటర్ పెట్టుకున్నాము. పొలము ఓపీఎస్ స్కూల్కి ఎదురు చైతన్య స్కూల్ పక్కన ఎమ్మెల్యే గారి దగ్గరికి, అంటే వాళ్ళే చెప్తున్నారు మేము ఎమ్మెల్యే గారి తాలూకా మనుషులమి అని బెదిరిస్తూ ఉన్నారు మమ్మల్ని. నేను ఒంగోలు తాలూకా సిఐ గారిని కూడా పడి అడిగితే, అమ్మ ఇది సార్ చెప్పాడు, మేమేమి చేయలేమని మా ఇద్దరి మీద కేసు ఫైల్ చేశారు. దోంచర్ల జనార్దన్ సార్ ఫోన్ చేశాడు, మాకు చెప్పాడు మేము విడిపియము అని చెప్పి కేసు ఫైల్ చేశాడు. నేను ఎంత అడిగి బతిమలాడినా కూడా ట్రాక్టర్ అబ్బాయి, ఆ అబ్బాయి ఎవరు పిలిచినా వస్తాడు కూలికి వచ్చే అబ్బాయిని 4 రోజులు ఇబ్బంది పెట్టి వాళ్ళ కాడే పెట్టుకొని బండి మీద కేసు ఫైల్ చేశారు. మేము కోర్టు ఎలా తీర్పిస్తే అలా ఉండాలని మేము కోర్టు ద్వారా తేల్చుకుందామని మేము ఆగి ఉన్నాము. కోర్టు ఎలా తీర్పిస్తే అలా చేసుకుందామని మేము ఆగి ఉన్నాము. మధ్యలో వీళ్ళు వచ్చి కొల్లి భరత్ అనే అతను, కొప్పోలు రామకృష్ణ అనే అతను వచ్చి మేము అతనికి పొలం గల్ల అతనికి 6 కోట్లు ఇచ్చేము, మేము అగ్రిమెంట్ రాయించుకున్నాము అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు.